నేను ఎక్కువ విషయాలు సమయం తీసుకోను. ఇది లేని వారికి ఉన్నవారికి జరిగేటువంటి పోరాటమే. నీతికి అవినీతికి మధ్య జరిగేటువంటి యుద్ధం. ఈ ఎలక్షన్స్ లో జరిగినటువంటి అసత్యాలు నా 30 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఎప్పుడూ వినలేదు. ప్రతి ఒక్కటి అబద్ధం చెప్తూ ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు, నేను ఆంధ్రప్రదేశ్ ను సింగపూర్ గా మారుస్తా అన్నాడు. 9 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు ముఖ్యమంత్రిగా. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెనకల నుంచి నడిపింది కూడా ఈయనే. ఎవరయ్యా నిన్ను అడ్డపడింది అభివృద్ధి చేయకుండా ఉండేదానికి ఆంధ్రప్రదేశ్ లో? ఆ దినం చేయలేంది ఈ దినం చేయగలుగుతావా? ఎందుకు ఈ విధంగా అబద్ధాలు ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం? తను చాలా అత్యంత నీతివంతుడని చెప్పుకుంటూ ఉంటాడు. నేను బాబుని అడుగుతున్నా, బాబుతో సంసారం చేసినట్టు చాలా సంవత్సరాలు, ఇన్ని వేల కోట్ల రూపాయలు మీకు ఏ విధంగా వచ్చింది? మన భారతదేశంలో ఉండేటువంటి ఆ రూల్స్ రెగ్యులేషన్స్ పరిధిలో ఎవడైనా ఈ విధంగా సంపాదించగలుగుతాడా? నువ్వు ఎవరిపైన ఏళ్ళు చూపిస్తున్నావో 3 ఏళ్ళు నీ పక్క చూపిస్తున్నాయి. కాబట్టి అబద్ధాలు చెప్పద్దు. ఈ దినం జగన్ రెడ్డి ఉన్నాడు, మహానుభావుడు, తనకు అధికారమే లేదు, ఎక్కడనో బెంగళూరులో కూర్చొని 1,00,000 కోట్ల పైసలకు. ఏది మీకు తెలిసింది, నాకు తెలిసింది, మనకు తెలియదు ఇంకా ఎన్ని వేల కోట్లుందో, ఎన్ని వేల కోట్లుందో. ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఛానల్స్ లో పెట్టుబడులు ఎక్కడొచ్చాయి? పవర్ ప్రాజెక్ట్స్ లో పెట్టుబడులు ఎక్కడొచ్చాయి? భారతీయ సిమెంట్ లో ఎక్కడొచ్చాయి? నేను అనుభవంతో చెప్తున్నా, జగన్ రెడ్డి అటువంటి వాళ్ళు అధికారంలోకి వస్తే మీ ఒంటిపైన గుడ్డలు కూడా ఉండవు, అవి కూడా దోచుకుంటారు. వాళ్ళ కన్ను పడితే అది లాక్కోవటమే వాళ్ళకు. ఏదో విఠలాచార్య సినిమాలో రాజుకు బావమడితే ఎట్లా క్రూరంగా ఉంటాడో ఆ క్రూరమైన ప్రవర్తన ఉంటుంది వాళ్ళది. ఈ దినం బీజేపీ ఉంది, భగవద్గీతలో ముస్లింలు చంపమని ఎక్కడా లేదు, ఖురాన్ లో హిందువులు చంపమని ఎక్కడా లేదు. కానీ ఒకరిని ఒకరు చంపుకోమని బీజేపీ మేనిఫెస్టోలో ఉంది. జాగ్రత్తగా చూడండి. నేను బీజేపీ నాయకులను ఒకటి అడుగుతున్నా, ఈరోజు మీ అగ్రనాయకులు ఓటు వేయకుంటే పాకిస్తాన్కు పంపిస్తాను ఒకడు, హిందువులకు ఎంత ధైర్యమో మా ముస్లింల ప్రాపర్టీస్ కొనేట్టు, ముస్లింలకు ఎంత ధైర్యం మా హిందువుల ప్రాపర్టీలు కొంటారని తగాడియా ఒకడు. వాళ్ళు మాట్లాడే మాటలు ఏ విధంగా ఉన్నాయి? ముజఫర్పూర్లో పోయి కక్ష సాధింపు అంటే ముస్లింలు నరకమని, గోత్రాలు జరిగిన ఊచకోత. ఈ దేశము సమగ్రంగా ఉండాలంటే మనం తప్పకుండా లౌకికమైన పార్టీకి ఓటేయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ అది ఒక్కటే ఈ భారతదేశంలో, సోదరుడు చెప్పినట్టు కమ్యూనిస్టుల తర్వాత. కాబట్టి ఎంతో అభివృద్ధి చెందాల్సిన దేశం మన రాష్ట్రం, ఎంతో అభివృద్ధి చేసుకోవాలా. ఈ దొంగ మాటలకు నమ్మగాకండి. దయచేసి కాంగ్రెస్ అభ్యర్థులను మంచి మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం. నా సోదరుడు వాకంటి నారాయణ రెడ్డి, మేమిద్దరం కౌన్సిల్లో మెంబర్స్, మంచి వక్త, మంచి గుణగణాలు ఉండేటువంటి వ్యక్తి. అదేవిధంగా మిగతా అసెంబ్లీ అభ్యర్థులందరినీ తప్పకుండా మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.